మీకు ఎక్కువ వస్తుంది. ఓకే, ఐ హోప్ వాయిస్ కూడా క్లియర్ ఉందని అనుకుంటున్నాను. యా, షల్ వి? మధ్యలో బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు అవ్వకపోవచ్చండి, దట్స్ ఓవర్. ప్రస్తుతానికైతే ఫైన్. రైట్, చెప్పండి. ఎక్కడ బ్రేక్ అయినా ఐ విల్ రెక్టిఫై దిస్. ఓకే ఓకే. సో ఈరోజు కొన్ని వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని మాట్లాడుకుందాం యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్స్. అవేంటంటే లైక్ ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి, ఈ వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, ఫ్రేమ్వర్క్స్, లైవ్ ని మనము ఎలా యూజ్ చేస్తాం. ఓకే, ఇది రికార్డ్ చేస్తున్నారు కదండి? అవునండి, రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ బేసిక్ గా ఎట్లా అవుతుంది, మన వీటిని మనం ఎలాగా అర్థం చేసుకోవచ్చు, వీటన్నిటి మనం ముందుగా తెలుసుకోవాల్సిన బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ ఆలోచిద్దాం. వెబ్సైట్ నుంచి, వెబ్ పేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ వెబ్ పేజ్, తర్వాత వెబ్సైట్ అంటే ఏంటి, తర్వాత వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, తర్వాత హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే ఏంటి, అలాగే హెచ్టిటిపి రెస్పాన్స్ అంటే ఏంటి. దీని తర్వాత మనకి రిక్వెస్ట్, రెస్పాన్స్, అప్లికేషన్, దీని తర్వాత ఫ్రేమ్వర్క్, లైబ్రరీ అండ్ మోడల్, తర్వాత ఆర్కిటెక్చర్. ఇవన్నీ రకరకాల వర్డ్స్ అన్నమాట. ఇవి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతాయంటే ఏంటిది అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంకొకటి నేను ఇక్కడ మధ్యలో మర్చిపోయింది, వెబ్ సర్వర్ అంటే ఏంటి, ఇంకొకటి వెబ్ క్లయింట్ అంటే ఏంటి. ఓకే, సో ముందు మనం వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయాలి. హౌ డు వి డిఫైన్ వెబ్ పేజ్? వెబ్ పేజ్ ని ఎలా డిఫైన్ చేస్తారు? మీకు తెలుసు వెబ్ పేజెస్ అని అంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, లైక్ ఇప్పుడు మన టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఎ వెబ్సైట్. ఓకే, దిస్ ఈస్ ఎ వెబ్సైట్. ఓకే, దిస్ ఈస్ ఎ వెబ్సైట్. ఇప్పుడు అట్లాగే VLR training.in అని ఉంది, ఇది ఒక వెబ్సైట్. మరి వెబ్ పేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ వెబ్ పేజ్? ఎవ్రీ వెబ్సైట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పేజెస్ అన్నమాట, వన్ ఆర్ మోర్ వెబ్ పేజెస్. సో ఇప్పుడు ఇండివిజువల్ గా దిస్ ఈస్ ద హోమ్ పేజ్, ఇది ఒక పేజ్. అలాగే యాంగులర్ ఈజ్ వన్ పేజ్. ఇప్పుడు ఇది ఒక పేజ్, యాంగులర్ మీద క్లిక్ చేయగానే నాకు ఒకటి వచ్చింది కదా, ఇది ఒక సపరేట్ పేజ్. అలాగే రియాక్ట్ జేఎస్ అనేది ఒకటి ఉంది కదా, దిస్ ఈస్ ఎ సపరేట్ పేజ్. సో ఇవన్నీ కూడా వెబ్ పేజెస్ అవుతాయి, రైట్? ఇప్పుడు ఇవన్నీ వెబ్ పేజెస్ అని అన్నప్పుడు ఈ వెబ్ పేజెస్ అన్ని నా కంప్యూటర్ లో డిస్ప్లే అవుతున్నాయి అంటే ఎలా డిస్ప్లే అవుతున్నాయి? ఇవన్నీ ఏమన్నీ ఇమేజెసా, లేకపోతే ఓన్లీ టెక్స్టా, ఏంటి ఇది అని అంటే, యా, ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి మనం వ్యూ పేజ్ సోర్స్ అని కనుక చూస్తే
you realize something like ఇదిగోండి ఏదో ఉన్నాయి యాంగులర్ బ్రాకెట్స్, ఓపెన్ యాంగులర్ బ్రాకెట్, క్లోజ్ యాంగులర్ బ్రాకెట్, హెడ్ అంటున్నాడు, స్క్రిప్ట్ అంటున్నాడు, స్క్రిప్ట్ సేమ్ స్క్రిప్ట్ ఉంది, పైన కింద ఇదేదో స్లాష్ అని ఇచ్చాడు. ఏంటివి మధ్య మధ్యలో ఏదో రాశారు. యా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ HTML elements. So any web page is a combination of so many HTML elements. మనం ఖచ్చితంగా ఏంటా HTML ఎలిమెంట్స్, ఏమేమి వాటి కాంబినేషన్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ మై పాయింట్ ఈస్ website is a combination of web pages. Web page is a combination of HTML elements. సో మనం HTML ఎలిమెంట్స్ అన్ని కనుక మనం తెలుసుకుంటే మనం కూడా వెబ్ పేజెస్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, వెబ్ సైట్ అంటే ఏంటి, ఇవి రెండింటికి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. ఈ లోపల జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, కెన్ ఎనీబడి tell me what is the difference between web application and website? దీంట్లో ఆల్రెడీ డెవలపర్స్ ఉన్నారు, మీ ఒపీనియన్ ని నేను ఐడెంటిఫై చేసుకుందామని క్వశ్చన్ అడుగుతున్నాను. ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్. Web application is not responsive and it's not a mobile app, right? Web page is not a mobile application and it's not responsive. రెస్పాన్సివ్నెస్ కి దీనికి సంబంధం లేదు గౌతమ్. అది వెబ్సైట్ లో వెదర్ ఇట్ ఈస్ రెస్పాన్సివ్ ఆర్ నాట్ అని తెలుస్తుంది. ఓకే, అది మాత్రం మొబైల్ అప్లికేషన్ కాదు కదండి. సో వెబ్సైట్ బేసికల్లీ ఇట్ ఈస్ జస్ట్ మెయిన్ గా స్టాటిక్ కోడ్, అదర్వైజ్ ఇట్స్ షోయింగ్ సమ్ డాటా. వెబ్ అప్లికేషన్ లో ఏంటంటే నాట్ ఓన్లీ షోయింగ్ ద డాటా, we do the basically create, read, update, delete, some enhanced we can say enhanced website. It contains lot of operations. It interacts with the services, DB also, such kind of features there in the web application. Okay. Web app does not contain source code. Oh my god. Okay. కాదు, ఖచ్చితంగా కాదు. సోర్స్ కోడ్ లేదు అనడానికి లేదు, ప్రతి సోర్స్ కోడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సరే, సో నేను ఇట్ ఈస్ వై ఐ వాజ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. అయితే ఇక్కడ మీరు అన్నట్టు వెబ్ అప్లికేషన్ contains more activity, web application contains database interactivity, ఇట్లా రకరకాల వర్డ్స్ మీరు యూజ్ చేస్తుండొచ్చు. ఓకే, కానీ అసలు ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఏంటి? ఏడుకొండలు గారు వినపడుతుందా? సార్ వాయిస్ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది సార్. ఓకే, నౌ హలో, కెన్ యూ హియర్ మీ నౌ? ఎస్ అండి. ఎస్ సార్. ఒక్క నిమిషం, బ్యాక్గ్రౌండ్ నాయిస్.
నేను అందరినీ మ్యూట్ చేసేసాను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు interact with me, raise your hand or chat లో ఒక మెసేజ్ పెట్టండి ప్లీజ్. The point comes, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే, వెబ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ a program or set of programs which can generate websites based on the request. So ఈ పాయింట్ మనం 100% తెలుసుకోవాలి. వెబ్ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఏంటా ప్రోగ్రామ్స్ అని అంటే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు మన జర్నీ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ దట్ జర్నీ ఈస్, web application is a program. Which program? It can be a Java program, it can be a PHP program, it can be a C++ program. అవును, C++ కూడా వెబ్ అప్లికేషన్స్ రాసిన రోజులు ఉన్నాయి. వెబ్ అప్లికేషన్ is a collection of programs which may be a Go program or Python program. So any a program which can generate a web HTML content or HTML pages or web pages. ఇప్పుడు దానికి నేను ఎలా చెప్తాను మీకు ఆన్సర్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉండేది. ఫ్లిప్కార్ట్ ప్రస్తుతానికి లేదు. మేబీ ఐఎమ్ యూజింగ్ సమ్ పర్సనల్ వెబ్సైట్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే. ఓకే, ఇక్కడ ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ ఒక ఫేస్బుక్ వెబ్సైట్ ఉంది. ఫేస్బుక్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ పేజ్ మనకి జనరేట్ అయింది అని అంటే, డూ యూ ఫీల్ ఇట్ ఈస్, ఈ పేజ్ మనకు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసి ఉంచుతున్నారంటారా? ఒకసారి ఆలోచిద్దాం మనం ఒకసారి, లేకపోతే ఒకసారి జీమెయిల్కి వెళ్తాం. ఇప్పుడు ఇలాంటి ఒక వెబ్సైట్ మనకు వచ్చింది అనుకోండి, ఒక రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ ఇలా వచ్చింది. అంటే ఇది కూడా ఒక వెబ్సైటే కదా, ఒక పేజ్ లాంటిదే కదా. మరి ఈ పేజ్ మనకి డిస్ప్లే కావడానికి ఎవరైనా రాసి పెట్టుంటారంటారా ఈ కోడ్ అంతా? ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే దిస్ ఈస్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ కంటెంట్ మొత్తం. ఓకే, నేను సోర్స్ ఓపెన్ చేయలేదు. ఇది కూడా HTML, హెడ్, మెటా ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇది కూడా ఒక సెట్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ కిందనే లెక్క కదా. ఇంకా ఉంది లోపలంతా, చాలా కంటెంట్ ఉంది. సో నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ these are all pages, these are all web pages, these are all generated by some programs. ఒక ప్రోగ్రామ్, ఇప్పుడు నేను లాగిన్ అయ్యి అంటే నా క్రెడెన్షియల్స్ ఇచ్చాను కాబట్టి ఆ పర్టికులర్ క్రెడెన్షియల్స్ ఉన్న ఈమెయిల్స్ ని లేకపోతే కంటెంట్ ని ఒక HTML టెంప్లెట్ లో ఇన్సర్ట్ చేసి మనకు పంపిస్తుంది. అంటే ఒక HTML ని జనరేట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఏడుకొండలు గారు కనుక లాగిన్ అయితే ఏడుకొండలు గారు సంబంధించిన ఈమెయిల్స్ తో పాటు ఉన్న వెబ్ పేజ్ ని జనరేట్ చేసి ఇస్తుంది. సో అలాగా మన రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని ఒక కొత్త పేజెస్ ని జనరేట్ చేసి ఇవ్వగలిగే అప్లికేషన్స్ ని, ఇవ్వగలిగే ప్రోగ్రామ్స్ ని మనం వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. హ్యావ్ యూ అండర్స్టూడ్ గైస్? ఎందుకంటే మొత్తం మనం జర్నీ చేయాల్సిందంతా ఇదే, దీంతో మనం జర్నీ చేయాలి. అర్థమైందండి? Okay, so for me, web application, okay, I have given my definition about web application is a collection of pages which generate dynamically the web pages. Okay, right. ఇప్పుడు నేను ఎంత ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఫైనల్ గా నేను ఒక గ్రేట్ వర్డ్ కి వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ as సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్.
ఇప్పుడు మనం రియాక్ట్ నేర్చుకున్నా, యాంగులర్ నేర్చుకున్నా, మన గోల్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాము అని అంటే సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయబోతున్నాం. దట్ ఈస్ వాట్ అవర్ గోల్. ఆ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి రియాక్ట్ కానీ యాంగులర్ కానీ కావాలి. ఈ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ అర్థం కావాలి అని అంటే మనకి రియాక్ట్ కానీ యాంగులర్ కానీ అర్థం కావాలి అంటే ముందు మనకి జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుందో తెలియాలి. జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుందో తెలియాలి అని అంటే ముందు హెచ్టిఎంఎల్ ఏం చేస్తుందో కూడా మనకు ఐడెంటిఫై అవ్వాలి. దాంతో పాటు ఈ వెబ్ పేజ్ అంటే ఏంటి, ఆ వెబ్ పేజ్ లో ఏముంటుంది, సైట్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి అని ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఓకే, మోస్ట్లీ ఇప్పుడు దీంట్లో కొంతమంది మన డొమైన్ స్విచ్ అవుతుండొచ్చు, డొమైన్ స్విచ్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ మీరు కొంతమంది ఫోటోషాప్ డిజైనర్ అన్నారు, తను స్విచ్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఒక థాట్ ప్రాసెస్ ఏం జనరేట్ అవ్వాలి అని అంటే ఏ వెబ్సైట్స్, ఏ వెబ్ అప్లికేషన్స్, ఏవి వెబ్సైట్స్ ఏవి వెబ్ అప్లికేషన్స్ అని డిస్టింక్షన్ అనేది తెలిసి ఉండాలి. అది తెలుసుకున్నప్పుడు బాగుంటుంది, రైట్? ఆ వెబ్ అప్లికేషన్స్ ని అంటే ఓకే బ్యాక్ ఎండ్ లో ఇట్లా జరుగుతుండొచ్చు అనే ఒక చిన్న ఊహ, చిన్న థాట్ ప్రాసెస్ మిమ్మల్ని బాగా డ్రైవ్ చేస్తుంది, మీకు ఒక పాత్ ని చూపిస్తుంది అనమాట. ఓకే, అల్టిమేట్ గా నేను ఇది చేయబోతున్నాను, ఓకే ఎట్లా చేస్తాను, ఓకే, అందుకని నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను, రైట్? ఓకే, వెబ్ అప్లికేషన్స్ అనేది నేను చెప్పాను. అయితే ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఈ వెబ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయని తెలుసుకునే ముందు మనకి వెబ్ సర్వర్ అంటే ఏంటో కూడా తెలియాలి. వాట్ ఈస్ వెబ్ సర్వర్? వాట్ ఈస్ వెబ్ సర్వర్? వెబ్ సర్వర్ అంటే ఏంటంటే వెబ్ సర్వర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ which has been installed in a particular computer which can serve web pages on demand. ఓకే, డెఫినేషన్ పక్కన పెట్టేద్దాం. అసలు ముందు ఏం చేస్తుంది వెబ్ సర్వర్ అంటే, ఒక వెబ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే వెబ్ పేజెస్ అన్నిటినీ పెట్టుకుంటుంది అనమాట, దగ్గర పెట్టుకుంటుంది. మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఆ వెబ్ సర్వర్ మనకు ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు VLR ట్రైనింగ్ అని ఒక వెబ్సైట్ చూసారు కదా, ఇదిగోండి VLR ట్రైనింగ్ అని ఒక వెబ్సైట్ చూసారు. ఈ వెబ్సైట్ ఎక్కడుంది అనుకుంటున్నారు మీరు? గాల్లో ఉండదు కదా, క్లౌడ్ అంటారు. క్లౌడ్ లో ఎక్కడ ఉంటుంది అని అంటే అల్టిమేట్లీ ఏ వెబ్సైట్ అయినా, ఏ వెబ్ అప్లికేషన్ అయినా వెబ్ సర్వర్ లోనే డిప్లాయ్ చేయాలి. అఫ్ కోర్స్ వెబ్ అప్లికేషన్ ని వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేయము, యాక్సెప్ట్ చేస్తాను, కానీ వెబ్ సర్వర్ లేకుండా మీరు ఏం చేయలేరు. సో మనము యాక్చువల్ గా ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒకసారి మళ్ళీ చూద్దాం. VLR training.in అని చెప్పిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. అలా ఎంటర్ బటన్ ప్రెస్ చేయడం ఆలస్యం. ఏం జరుగుతుంది అక్కడ? వాట్ విల్ హ్యాపెన్ ఓవర్ దేర్? మన బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళడం అంటే ఎట్లా బయటకు వెళ్తుంది అని అంటే, నాకు కొద్దిగా టైం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ఇవన్నీ పాయింట్స్ మీకు చూపించాలని నా ఇంట్రెస్ట్ ఉంది. మీకు నిజంగా ఎవరికైనా వద్దు అని అనిపిస్తే, ఇంత డీటెయిలింగ్ మాకు అవసరం లేదు అని అనుకుంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, కొద్దిగా నేను డీటెయిల్లోకి వెళ్తాను బేసిక్. ఓకే, ఇక్కడ మన నా వైఫై ఒక రౌటర్ కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, ఈ రౌటర్ కి కనెక్ట్ అయిన దగ్గర ఒక చిన్న కాన్ఫిగరేషన్ ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే 192.168.0.1
అనే కొన్ని డిఎన్ఎస్ సర్వర్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ అయ్యింది యాక్చువల్గా, రైట్? సో ఏం జరుగుతుంది అని అంటే యాజ్ సూన్ యాజ్ మీరు VLR ట్రైనింగ్ డాట్ ఇన్ అని అనగానే ఈ డిఎన్ఎస్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. అయితే ఇది 192.168 అనేది లోకల్ సిరీస్, అంటే నా రౌటర్కి వెళ్తుంది, నా లోకల్గా ఉన్న రౌటర్కి వెళ్తుంది. ఆ రౌటర్లో ఇంకొక కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఆ రౌటర్లో ఇంకొక వేరే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ డిఎన్ఎస్కి ఫస్ట్ రిక్వెస్ట్ అవుతుంది. అంటే డిఎన్ఎస్ అని అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సర్వర్. ఈ డొమైన్ నేమ్ సర్వర్ ఏం చేస్తుంది అని అంటే VLR ట్రైనింగ్ డాట్ ఇన్ అనే డొమైన్ ఉన్నటువంటి ఐపీ అడ్రస్ని మనకి సప్లై చేస్తుంది. ఎందుకంటే మీరు ఐపీ అడ్రస్ అల్టిమేట్ గా మీ వెబ్ సర్వర్స్ అన్ని కూడా ఒక కంప్యూటర్లో, అంటే ఒక ఐపీ అడ్రస్ ఉన్న కంప్యూటర్లోనే ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. కానీ మనము ఆ ఐపీ అడ్రస్ ను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, అంటే VLR ట్రైనింగ్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి అని అంటే 164.32.84.9:08080 కి మీరు లాగిన్ అవ్వండి. ఇది అసలు జరిగే పనేనా? నరేష్ ఐటీ టెక్నాలజీస్ కి వెళ్ళాలంటే మీరు 34.86. ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోలేము. కాబట్టి మీరు డొమైన్ నేమ్స్ ని రిజిస్టర్ చేసుకుంటారు. సో ఈ ప్రతి డొమైన్ నేమ్ కి ఒక రెస్పెక్టివ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సార్ చాలా డొమైన్స్ ఉంటాయి కదా, ప్రతి దానికి సపరేట్ ఉంటుంది అంటే ఉండదు, షేరింగ్ లో కూడా కొన్ని ఉంటాయి. దట్ ఈస్ బియాండ్ అవర్ టాపిక్. కానీ ముందు అయితే నేను చెప్పేది ఏంటంటే మనము ఒక డొమైన్ నేమ్ ని ఎంటర్ చేసి మన ఎంటర్ కీ ప్రెస్ చేయగానే గో అని అనగానే ఇట్ గోస్ టు డిఎన్ఎస్ సర్వర్. డిఎన్ఎస్ సర్వర్ గివ్స్ యూ ద ఐపీ అడ్రస్ వేర్ దిస్ VLR ట్రైనింగ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఎక్కడుంది, ఏ వెబ్ సర్వర్ లో, ఏ పర్టికులర్ కంప్యూటర్ లో ఉంది, ఆ ఐపీ అడ్రస్ మనకి ఫస్ట్ సప్లై చేస్తుంది. సప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ మనము ఒక స్పెషల్ రిక్వెస్ట్ ని, అంటే దాన్ని HTTP రిక్వెస్ట్ అని అంటారు. ఆ HTTP రిక్వెస్ట్ ఆ ఐపీ అడ్రస్ ఉన్నటువంటి కంప్యూటర్ కు వెళ్తుంది అనమాట. సో అల్టిమేట్లీ ఇట్ గోస్ టు దట్ పర్టికులర్ కంప్యూటర్. సో రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఆ కంప్యూటర్కి వెళ్తుంది. ఫస్ట్ కంప్యూటర్కి వెళ్ళిన తర్వాత ఆ కంప్యూటర్ లో ఎక్కడికి వెళ్తుంది అని అంటే, ఎందుకంటే కంప్యూటర్ లో ఒక్కటే సాఫ్ట్వేర్ ఉండాలన్న రూల్ లేదు. మోర్ దాన్ వన్ సాఫ్ట్వేర్ ఆర్ మోర్ దాన్ వన్ సర్వర్ ఈస్ పాసిబుల్. సో ఎగ్జాక్ట్లీ అదే సర్వర్కి వెళ్ళాలి అంటే ఆ వెబ్ సర్వర్కే వెళ్ళాలనే రూల్ ఎట్లా తెలుస్తుంది అని అంటే పోర్ట్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఐపీ అడ్రస్ తర్వాత పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పోర్ట్ నెంబర్ ని బట్టి మనకి రిక్వెస్ట్ ఏ పర్టికులర్ వెబ్ సర్వర్కి వెళ్ళాలి, ఏ సర్వర్కి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై అవుతుంది. సో వన్స్ దట్ వెబ్ సర్వర్ రిసీవ్స్ యువర్ రిక్వెస్ట్, మన రిక్వెస్ట్ అల్టిమేట్ గా ఒక ఎండ్ పాయింట్కి వచ్చింది అంటే వెళ్ళింది, ఒక వెబ్ సర్వర్కి వెళ్ళింది. ఇప్పుడు ఆ వెబ్ సర్వర్ మీ రిక్వెస్ట్ ని చూస్తుంది. వీడికి కావాల్సింది ఏంటి, VLR ట్రైనింగ్ డాట్ ఇన్ అనే రిక్వెస్ట్ మాత్రమే మనకు వచ్చింది, అంటే వీడికి ఇండెక్స్ పేజ్ మనం సప్లై చేయాలి అని చెప్పి వెబ్ సర్వర్ ఆ పర్టికులర్ సర్వర్ లో ఇండెక్స్ పేజ్ ఉందా లేదా అని చూసుకుంటుంది. ఉంటే ఆ ఇండెక్స్ పేజ్ ని సర్వ్ చేస్తుంది మనకి. మనకి అంటే ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తే అక్కడికి, అంటే అల్టిమేట్ గా ఇక్కడికి ఆ రెస్పాన్స్ అనేది వచ్చి మన బ్రౌజర్ ఆ రెస్పాన్స్ ని లోడ్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ లో ఏముంటుంది అని అంటే ఈ హెచ్టిఎంఎల్ కోడ్ అంతా ఉంటుంది. వాట్ డు వీ హ్యావ్ ఇన్ దట్ వెబ్సైట్? ఏముంటుంది వెబ్సైట్ లో? ఈ HTML కోడ్ అంతా ఆ వెబ్సైట్ లో ఉంటుంది. ఓకే, అంటే ఆ వచ్చిన రెస్పాన్స్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా నేనేం చెప్పాను, మన బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ ఒక సర్వర్ కి వెళ్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్ళింది, రైట్? సో దిస్ ఇస్ ఏ రిక్వెస్ట్, HTTP రిక్వెస్ట్. సో సర్వర్ ఏం చేస్తుంది అంటే డిఎన్ఎస్ ని నేను కొద్దిగా పక్కకు పెట్టేసినప్పుడు డైరెక్ట్ గా మొత్తానికైతే వెబ్ సర్వర్ కి రీచ్ అవుతుంది కదా అనే పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రౌజర్
and this is బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ సర్వర్ కు వెళ్తే సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్ వెతుక్కుంటుంది ఈజ్ దట్ పేజ్ ఆర్ నాట్ ఉంది అని తెలియగానే సర్వర్ విల్ గివ్ యూ ద రెస్పాన్స్. Server will give you the response, right? So this is called as HTTP response, right? ఇప్పుడు రిక్వెస్ట్ అంటే మన URL తో పాటు ఏదైనా పంపిస్తాం చూసారా, URL ని రిక్వెస్ట్ గా పంపించడాన్ని రిక్వెస్ట్ అని అంటారు. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు అవసరం, నేను చెప్తాను దాని గురించి కూడా. రెస్పాన్స్ లో మనకి పేజ్ అనేది వస్తుంది. ఓకే రైట్, అయితే ఇప్పుడు దీన్ని వెబ్ సర్వర్ అంటారని మనకు అర్థమైపోయింది. మరి బ్రౌజర్ ఏమంటారు అని అంటే, బ్రౌజర్ కి ఇంకొక పేరు ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ క్లయింట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెబ్ క్లయింట్ ఈజ్ ద ఇనిషియేటర్. వెబ్ క్లయింట్ అనేది రిక్వెస్ట్ ని జనరేట్ చేయగలుగుతుంది. వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకోగలుగుతుంది, రైట్? ఇంకా ఏం చేయగలుగుతుంది వెబ్ సర్వర్, ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుని దానికి తగ్గ రెస్పాన్స్ ని వెబ్ సర్వర్ ఇవ్వగలుగుతుంది, రైట్? ఇప్పుడు వెబ్ క్లయింట్ అంటే బ్రౌజర్ ఏం చేయగలుగుతుంది, ఆ రెస్పాన్స్ ని రిసీవ్ చేసుకోగలుగుతుంది. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిక్వెస్ట్ ని పంపించే కెపాసిటీ వెబ్ సర్వర్ కి ఉండదు, అన్ఫార్చునేట్లీ ఉండదు. నిజానికి వెబ్ సర్వర్ అదే పనిని చేయాలి అని అంటే చాలా చాలా కష్టాలు పడాలి. దాంట్లో కర్ల్ అని తర్వాత ఒక సపరేట్ హెచ్టిటిపి క్లయింట్ సర్వర్, హెచ్టిటిపి క్లయింట్ ప్రోగ్రామ్ ఉండాలి. నిజానికి వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ ని పంపించే కెపాసిటీ ఉండదు, వేరే సర్వర్ కి రిక్వెస్ట్ ని పంపించే కెపాసిటీ ఉండదు. అందుకని ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్ట్ ఏపీఐ, వెబ్ సర్వీసెస్. ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని ఎందుకు వచ్చినాయి అంటే, వెబ్ సర్వర్ కెన్ నాట్ సెండ్ ఎనీ రిక్వెస్ట్. వెబ్ సర్వర్ capability is only to give the response and read the request. మరి వెబ్ క్లయింట్ అంటే బ్రౌజర్ పరిస్థితి ఏంటి, బ్రౌజర్ కూడా రిక్వెస్ట్ ని జనరేట్ చేయగలుగుతుంది తప్ప బ్రౌజర్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నేను అంటే నా కంప్యూటర్ లో ఉన్న బ్రౌజర్ లోంచి నీ కంప్యూటర్ లో ఉన్న బ్రౌజర్ కి రిక్వెస్ట్ పంపించగలనా, పంపించలేదు, లేదు, దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అంటే ఎందుకు పంపించలేను అని అంటే, రిక్వెస్ట్ పంపించవచ్చు కానీ నువ్వు రిసీవ్ చేసుకోలేదు దాన్ని, నీ బ్రౌజర్ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. బ్రౌజర్ కేపబిలిటీ ఎంతసేపు కూడా రిక్వెస్ట్ అని పంపించేంత వరకే ఉంటుంది. బ్రౌజర్ నెవర్ సెండ్ ద రెస్పాన్స్, బ్రౌజర్ కెన్ నాట్ సెండ్ ద రెస్పాన్స్. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఓవరాల్ గా రిక్వెస్ట్ పంపించడం, రెస్పాన్స్ ని తెచ్చుకోవడం. రిక్వెస్ట్ పంపించేది ఎవరు, బ్రౌజర్. రెస్పాన్స్ ఇచ్చేది వెబ్ సర్వర్. ఓకే, బాగుంది. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ వస్తున్నాయి. వెబ్ పేజ్ అంటే ఏంటి, సైట్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటని చెప్పాను కదా. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అప్లికేషన్కి వచ్చేసరికి యాక్చువల్గా వెబ్ సర్వర్ ఒక్కటే చేయదు. దీంతో పాటు అప్లికేషన్ ని మెయింటైన్ చేయడానికి ఒక అప్లికేషన్ సర్వర్ అని కానీ ఇంజిన్ అని కానీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఒక అప్లికేషన్ సర్వర్ ఉంటుంది. ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ సర్వర్ ఈస్, ఎవరైనా చెప్తారా, టామ్ క్యాట్. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు, చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు, ఏంటది, అపాచే టామ్ క్యాట్ అని, అపాచే టామ్ క్యాట్ కదా. JBoss, right. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. JBoss is purely that, exactly, very correct. JBoss, you can say that for to run the application JBoss application server. Very nice word, JBoss application server. అలాగే టామ్ క్యాట్ ఒకసారి చూద్దాం.
Tomcat is an application server that executes Java servlets and renders Java server pages. సో ఈ టామ్క్యాట్ కానీ జేబాస్ కానీ ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఇవి ఓన్లీ జావాకు సంబంధించిన అప్లికేషన్ సర్వర్స్. సో బిసైడ్ దిస్ పర్టిక్యులర్ వెబ్ సర్వర్ దీని పక్కనే ఇంకొకరు కూడా ఉంటారు, వాళ్ళ పేరే అప్లికేషన్ సర్వర్. సార్ ఇవన్నీ మనకు అవసరమా అంటే చెప్తాను. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. ఆ పాయింట్ గురించి నేను ఇదంతా మీకు చెప్పాల్సి వస్తుంది. సో దేర్ విల్ బి వన్ అప్లికేషన్ సర్వర్. ఈ అప్లికేషన్ సర్వర్ లో ఉంటాయి యాక్చువల్ గా. ఇవి నేను అన్నాను కదా ఇందాక ప్రోగ్రామ్స్ అని. లైక్ ఏంటి ఆ ప్రోగ్రామ్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీమెయిల్ అనుకోండి. జీమెయిల్ ఇప్పుడు కళ్యాణి జీమెయిల్ ఓపెన్ చేస్తే తన ఈమెయిల్స్ మాత్రమే వచ్చినాయి కదా. ఆ ఈమెయిల్స్ అన్ని అలా డిస్ప్లే కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఈ ఈమెయిల్స్ అన్ని ఫండమెంటల్ గా డేటాబేస్ లో ఉంటాయి. ఈ డేటాబేస్ లో ఉన్నటువంటి ఈమెయిల్స్ ని అప్లికేషన్ సర్వర్ లో ఉన్న ప్రోగ్రామ్స్, ఏం ప్రోగ్రామ్స్ అవి అని అంటే, లైక్ హోమ్, మెయిల్ హోమ్ డాట్ పిహెచ్పి లేకపోతే జేఎస్పి అని అనుకోండి ఊరికే. సో మెయిల్ హోమ్ డాట్ జేఎస్పి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ కనెక్ట్ టు ద డేటాబేస్. ఈ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకుని ఆ డేటాని ఈ HTML ఎలిమెంట్స్ మధ్యలో ఇన్సర్ట్ చేసి ఆ వచ్చినటువంటి అవుట్పుట్ ఉంటుంది కదా దాన్ని రన్ చేస్తారు. ఆ జావా ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఆ జేఎస్పి ప్రోగ్రామ్ లో డేటాను తెచ్చుకుని ఎందుకంటే అల్టిమేట్ గా మీరు డిస్ప్లే చేయాల్సింది ఒక వెబ్సైట్ మీద, ఒక బ్రౌజర్ మీద. కాబట్టి బ్రౌజర్ మీద మీరు డిస్ప్లే చేయాలంటే ఆటోమేటిక్ గా దాన్ని HTML లెవెల్లోనే క్రియేట్ చేయాలి. సో అందుకని HTML ఎలిమెంట్స్ మధ్యలో ఇన్సర్ట్ అంటే కొన్ని ఎలిమెంట్స్ మధ్యలో ఇన్సర్ట్ చేసి రెండర్ చేస్తారు. రెండర్ అంటే ఏంటంటే అమ్మా, ఇప్పుడు నా దగ్గర 1500 నేను ఫస్ట్ పేజ్ లో నేను 50 ఈమెయిల్స్ ని కనుక డిస్ప్లే చేయాలి అని అంటే, నేను 50 టైమ్స్ నేను లిస్ట్ ఐటమ్స్ రాసుకోకూడదు. అంటే HTML ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ అనమాట, అవి నేను 50 టైమ్స్ నేను రాయకూడదు. నేను ఇటరేట్ చేయాలి, రిపీట్ చేయాలి, కోడ్ రాస్తుంది. సో దాని నుంచి మనకి జనరేట్ అవుతుంది అనమాట మనకి అల్టిమేట్ HTML పేజ్. ఓకే, ఆ అల్టిమేట్ HTML పేజ్ అంటే ఇది జనరేట్ చేసి ఇవ్వగా వచ్చినటువంటి అబ్స్ట్రాక్ట్. ఓకే, దాని నుంచి మనకు ఒక పేజ్ కొత్తది జనరేట్ అయ్యి వస్తుంది, రైట్? యా. ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఏంటి, ఈ వెబ్ సర్వర్స్ కి ఈ అప్లికేషన్ సర్వర్ ఆ పేజ్ ని ఇస్తుంది అనమాట. ఆ పేజ్ ని మనం ఏం చేస్తాము, ఆ పేజ్ ని మనకి సెండ్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ when you go for a web application. వెబ్సైట్ అయితే వెబ్ సర్వరే చూసేసి మనకి డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది. అదే మన వెబ్ అప్లికేషన్స్ అనుకోండి, అప్పుడు వెబ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే, .html ఫైల్స్ అయితే డైరెక్ట్ గా చెక్ చేసుకుంటుంది అమ్మా. ఒక డైరెక్టరీ ఉంటుంది, ఆ డైరెక్టరీలో ఉన్నాయా లేదా అని. అదే .jsp ఫైల్స్ కానీ, .php ఫైల్స్ కానీ, రూబీ ఫైల్స్ కానీ, .asp ఫైల్స్ కానీ, ఇలాంటి ఫైల్స్ అనే ఎక్స్టెన్షన్ తోటి ఉన్నాయి కనుక రిక్వెస్ట్ వస్తే, అప్పుడు ఇట్ విల్ చెక్ ఆర్ ఇట్ విల్ గివ్ దట్ రిక్వెస్ట్ టు ద అప్లికేషన్ సర్వర్. లేదండి, డైరెక్ట్ గా వెబ్ సర్వర్ మన డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవ్వలేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అల్టిమేట్ గా డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయినా వెబ్ సర్వర్ ఏం చేయగలుగుతుంది సార్? మీకు ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఇప్పుడు మీ వెబ్ సర్వర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, ఓకే, ఇంటరాక్ట్ అయింది, కానీ అల్టిమేట్ గా దానికి HTML ఎవరు పెట్టాలి? HTML మధ్యలో పెట్టాలి కదా డేటా మొత్తాన్ని. దాన్ని ఎవరు చేయాలి ఆ పనిని అని అంటే, యూ కాంట్ డూ దట్ వర్క్ విత్ వెబ్ సర్వర్, నో వే, రైట్? HTML కూడా చేయలేదు ఆ పనిని. ఓకే,
రైట్, మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ పాయింట్ కవర్ చేయాలి, అందుకనే నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నా. సో ఈ పేజెస్ అనేవి మనకి డేటాని డేటాబేస్ నుంచి తెచ్చి ఒక HTML జనరేట్ చేసి ఇస్తాయి. వెబ్ సర్వర్ మనకి ఆ వచ్చిన HTML పేజ్ ని బ్రౌజర్ కి పంపిస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. సపోజ్ నాకు ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, ఈ ఆర్కిటెక్చర్ ఎక్స్ట్రాడినరీ ఆర్కిటెక్చర్, అసలు ఇది అది పులి. కానీ ఎప్పుడైతే ఇలాంటి బ్రౌజర్స్ కోట్లలో ఉంటాయో, అందరూ రిక్వెస్ట్లు పంపించేస్తున్నారో, అప్పుడు ఈ వెబ్ సర్వర్ ఎంత లోడ్ మెయింటైన్ చేయాలండి? ఇది ఎన్ని రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వాలి? ఓ మై గాడ్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చాలా హెవీ లోడ్ అయిపోతుంది అనమాట, రైట్? అంటే హెవీ లోడ్ దేనికి అవుతుంది? ఈ mail.jsp అనే పేజ్ ఉంది కదా, ఈ mail.jsp అనే పేజ్కి ఇది రిక్వెస్ట్ డేటాబేస్ నుంచి డేటా తీసుకురావాలి, దీన్ని రెండర్ చేయాలి. ఆ రెండర్ అంటే అది ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రామ్ ని అప్లికేషన్ సర్వర్ లో ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు అది ఈ HTML పేజెస్ ని ఇస్తుంది. ఇప్పుడు సుబ్బారావు లాగిన్ అయ్యాడు అనుకోండి, సుబ్బారావుకి సంబంధించిన డేటా తెచ్చుకుంటుంది, సుబ్బారావుకి సంబంధించిన పేజ్ ని క్రియేట్ చేసి సుబ్బారావుకి ఇస్తుంది. ఎస్, ఇలా. అదే చిరంజీవి గారు లాగిన్ అయ్యారు అనుకోండి, చిరంజీవి గారికి సంబంధించిన పేజ్, చిరంజీవి గారి అఫ్ కోర్స్ చిరంజీవి గారిది కూడా దీంట్లోనే ఉండాలి కదా, వేరే చోట అయితే ఉండవు కదా, జీమెయిల్లోనే ఉంటుందేమో. ఓకే, ఎనీవేస్ నా పాయింట్ ఏంటంటే mail.jsp అనే పేజ్ చాలా హెవీ లోడ్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో ఈ లోడ్ ని తగ్గించుకోవడం కోసం, ఏది లోడ్ ని తగ్గించుకోవడం కోసం మనకు ఒక టెక్నిక్ కావాల్సి వచ్చింది. స్ట్రైట్ అవే నేను పాయింట్కి వచ్చేస్తాను. ఒక పాయింట్ చెప్పాలి. ఒక పిజ్జా డెలివరీ ఉంది, పిజ్జా ఉంది, డామినోస్ పిజ్జా ఉంది. దాంట్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కాబట్టి పాపం మీకు ఆ ఎగ్జాంపుల్ బాగాలేదేమో, బట్ ఆల్మోస్ట్ మేము ఒక ఫ్రైడే ఈవినింగ్ అని సాటర్డే ఈవినింగ్, మోస్ట్లీ ఫ్రైడే ఈవినింగ్ వీ డూ హ్యావ్ పిజ్జాస్ ఎట్ హోమ్. సో ఇప్పుడు ఆ రోజు నాకు పిజ్జా డెలివరీ కావడానికి మినిమం 45 minutes పడుతుంది. నేను ఆర్డర్ చేసిన తర్వాత తొందరగా అయితే రాదు. 30 minutes వచ్చిందంటే ఇట్స్ మిరాకిల్. ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్ అని చెప్తున్నా. ఎందుకు అట్లా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఒక్కడే కాదు కదా రిక్వెస్ట్ పంపించేది. గచ్చిబౌలి పిజ్జా హౌస్కి రిక్వెస్ట్ వెళ్తే, ఇప్పుడు ఆల్రెడీ ఆ పిజ్జా హౌస్లో థౌజండ్స్ ఆఫ్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి నాకు కావాలి అని, అవన్నీ క్యూలో ఉన్నాయి. దాని తర్వాత నా పిజ్జా అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే అల్టిమేట్లీ ఎక్కడ ప్రాబ్లం, ఎందుకు అన్ని ఆర్డర్స్ వెయిటింగ్ లో ఉండొచ్చు, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటారు? ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డెలివరీ, ఇట్స్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవెన్. ఇప్పుడు మీరు పిజ్జాస్ ని పెట్టేటప్పుడు మీరు పిజ్జా బేస్ తీసుకోవడానికి పెద్ద టైం పట్టదు, అంతేనా? ఆ డో ఆల్రెడీ రెడీగా ఉంటుంది. ఆ డో మీద మనము ఆ పేస్ట్ పూయడానికి కానీ లేకపోతే వీటన్నిటికీ పెద్దగా టైం పట్టదని నా పాయింట్. ఎక్కడ ఎక్కువ టైం పడుతుందంటే ఈ పిజ్జాని తీసుకుపోయి ఆ ఓవెన్ లో పెడితే అది బేక్ అవుతుంది చూసారా, అక్కడ 15 minutes తినేస్తుంది. ఇవి తొందరగానే అవుతాయి, దాని మీద టాపింగ్ చేయడం ఇవన్నీ ప్రాసెస్ అంతా తొందరగానే అవుతుంది. కావాలంటే దాన్ని ఆటోమేట్ కూడా చేసుకోవచ్చు. అది కాదు నా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఆ బేక్ అయ్యేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే రెండర్ అయ్యేటప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఆల్రెడీ చాలా ఉన్నాయి, అవన్నీ ఖాళీ అయిన తర్వాత మాత్రమే నేను కొత్త పిజ్జాని లోపల పెట్టచ్చు. అయితే ఇప్పుడు ఆలోచించండి, నాకు ఒక ఐడియా వచ్చింది. పిజ్జా డెలివరీ తోటి నేను టైప్ అవుదాం అనుకుంటున్నాను. ఏమంటుంది అంటే, ఏమనాలంటే, మీరు కనుక ఓన్ మీకు మీరే బేక్ చేసుకోగలిగితే, మేము బేస్ అంటే పిజ్జా బేస్, పేస్ట్, టాపింగ్స్ ఇవన్నీ కూడా
ఒక ప్యాకెట్లో పెట్టి మీకు ఇచ్చేస్తాం. వాటిని తీసుకొచ్చి మీరు ఇక్కడ బేక్ చేసుకోండి అంటున్నాను. అర్థమైంది? బేక్ అంటే ఇప్పుడు నాకు బేస్ ఇవన్నీ కావాల్సినవన్నీ నాకు డైరెక్ట్గా నాకు ఇంటికి ఇచ్చేసాడు అనుకోండి, ఏమవుతుంది? నేనే మంచిగా పేస్ట్ అప్లై చేసుకుని, నేనే మంచిగా టాపింగ్స్ అన్ని వేసుకుని, నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, సారీ ఓవెన్లో పెట్టుకుంటే బేక్ అయ్యి నాకు ఫ్రెష్ ఏంటది వేడి పిజ్జా బయటకు వస్తుంది. బిలీవ్ మీ గైస్, బిలీవ్ మీ, దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇదే 100% ఫాలో అయిపోతే పిజ్జా డెలివరీ హట్కి అంత పెద్ద ఓవెన్ అవసరం లేదు, అంత కరెంట్ కాస్ట్ అవసరం లేదు, అంతమంది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పిజ్జా డెలివరీ, పిజ్జా ఇవన్నీకి సంబంధించిన, ఇప్పుడు సపోజ్ నాకు చికెన్ మార్గరిటా కావాలి, చికెన్ టిక్కా పిజ్జా కావాలనుకోండి, మంచిగా హ్యాపీగా నేను పోయి మన గ్రాసరీ షాప్లో కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఐ మీన్ టు సే, అంటే నాకు డైరెక్ట్గా వచ్చేస్తే బెటర్ కదా. పోనీ పిజ్జా హట్ డెలివరీ చేసింది అనుకోండి, కానీ డైరెక్ట్గా ఇచ్చేస్తే బెటర్ కదా. ఐ విల్ బేక్ ఇట్. సో ఇవన్నీ వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది, మనకి 5-10 minutesలో డెలివరీ అవుతుంది. 5 minutesలో నాకు ఇది వస్తుంది. ఫస్ట్ ఏది మెటీరియల్ వచ్చేస్తుంది, నేనేం చేసుకోవాలి? అప్లై చేసి పెట్టుకోవడమే. సో పిజ్జా కాస్ట్ తగ్గుతుంది, ఓవరాల్గా ప్రాసెసింగ్ అనేది తగ్గిపోతుంది కదా, వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు 25 రూపీస్ తగ్గించవచ్చు పిజ్జా మీద. సో 25 రూపీస్ పిజ్జా మీద తగ్గిస్తే నీకు 25 రూపీస్ కరెంట్ అయితే కాలేదు కదా, మీ ఇంట్లో 5 రూపీస్ 8 రూపీస్ కాలుతుంది కావచ్చు. సో ఇట్ ఈస్ ఎ విన్ సిచ్యువేషన్. ఇలాంటి విన్ సిచ్యువేషన్ కూడా వెబ్ అప్లికేషన్స్లో వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే చూడండి, ఇప్పుడు ఏ HTML టైప్లో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఆ HTML నే టెంప్లెట్ అని అంటారు. ఆ HTML, ఈ HTML ని స్టైల్ చేయడానికి కావాల్సిన CSS, ఇవన్నీ కూడా ఈ mail.jsp పేజ్ ఏం చేస్తుంది అని అంటే, ఈ సర్వర్ నుంచి ఇప్పుడు ఒక రిక్వెస్ట్ పంపించగానే నా ఈమెయిల్స్ అన్ని కావాలి అని అనగానే mails.home.jsp పేజ్ డేటాబేస్ లోంచి డేటా తీసుకుని అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు ఇది డేటా అనుకుంది, ఆ డేటా ఇక్కడ ఉంది. సో డేటా ఇది, HTML ఇది, CSS ఇది. ఈ మూడింటిని నేను ఇక్కడ రెండర్ చేయట్లే, ఇక్కడ రెండర్ చేయడం మానేసింది మెయిల్ హోమ్. ఓన్లీ డేటా, HTML అండ్ CSS ఈ మూడింటిని ఒక బండిల్ చేసేసి, బండిల్ అంటే ఒక ర్యాప్ చేసేసి మీకు సర్వర్కి పంపించేసింది. ఐ మీన్ సారీ, క్లయింట్కి పంపించేసింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మూడింటిని ర్యాప్ చేసి క్లయింట్కి రెస్పాన్స్గా పంపించేసింది. అన్బేక్డ్ ఫుడ్ పంపించింది అనమాట. ఇప్పుడు మీకు పంపించేస్తే ఏం చేయాలి మన బ్రౌజర్? ఇప్పుడు నేను ఏం చేయాలి? మన బ్రౌజర్కి నేను పంపించేస్తే నేనేం చేయాలి ఇప్పుడు అంటే, ఈ HTML ని CSS ని ఈ పర్టికులర్ డేటాని క్లబ్ చేసి దీంట్లో నేను డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ టు షో. యు గాట్ మై పాయింట్? ఇవి మూడింటిని క్లబ్ చేసి నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. అట్లాగా నేను రన్ చేయాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే HTML కి డైరెక్ట్ గా డేటాని చూసి డిస్ప్లే చేసే కెపాసిటీ లేదు. CSS అయితే అసలు ఏమీ చేయలేదు, అది పక్క నుంచి చూడడం తప్ప.
అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది? ఇక్కడే ఒక సూపర్ పాయింట్ వచ్చింది అనమాట. ఏంటంటే అది కొంచెం హలో, వినపడుతుందండి? ఆర్ యు దేర్? కొంచెం సో ఇక్కడ ఈ HTML ని, CSS ని, డేటాని సర్వర్ కి పంపించిన, క్లయింట్ కి పంపించినా సరే యూజ్ లేదు అక్కడ. అందుకని ఏం జరుగుతుందనంటే వీటన్నిటితో పాటుగా ఇంకొక హీరోని కూడా పంపిస్తుంది అనమాట. ఆ హీరో పేరు జావా స్క్రిప్ట్. ఐ రిపీట్, జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ని పంపించడం వల్ల లాభం ఏంటి సార్ అని అంటే, వాట్ ఈస్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ జావా స్క్రిప్ట్ ఈస్, this JavaScript can pick the data from the data and put it inside this HTML and apply the CSS to the HTML. ఈ మూడింటిని కలపగలిగే కెపాసిటీ మనకి జావాస్క్రిప్ట్ ఉంది. అది అనుకోకుండా ఎప్పటి నుంచో వచ్చేసింది దానికి. సో ఇవి 4 కనుక మనం సర్వర్ నుంచి క్లయింట్ కి పంపిస్తే దిస్ జావాస్క్రిప్ట్ కెన్ మేనేజ్ దీస్ ఆల్ థింగ్స్. అందువల్లనే మీరు ఇప్పుడు ఈ రోజున ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏబుల్, ఇఫ్ యు ఆర్ even if you are using this Flipkart website on big sale day gaani itlanti pedda heavy load unna times lo kuda, how Flipkart was able to manage this level of say traffic anante, yes, ee concept valla anamata. At the very first moment Flipkart server మీకు HTML, ఆ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కి సంబంధించిన మొత్తం HTML, CSS, జావా స్క్రిప్ట్ మీకు ముందే పంపించేస్తుంది. డేటా మొత్తం పంపించదు, ఫ్రంట్ పేజీకి కావాల్సిన డేటా మాత్రమే పంపిస్తుంది. సో దాని తర్వాత ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా సరే ఈ మీ అప్లికేషన్, ఇప్పుడు దాని తర్వాత ఎన్ని రిక్వెస్ట్లు అన్నా రానివ్వండి, ఈ అప్లికేషన్ ఏం చేయాలి? అప్లికేషన్ హ్యాస్ టు గివ్ ద ఓన్లీ డేటా, అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది అంటే మొత్తం అప్లికేషన్ మొత్తం జావా స్క్రిప్ట్ చూసుకోగలుగుతుంది. డేటా ఒక్కటి వస్తే సరిపోతుంది కదా దాని తర్వాత నుంచి. ఈ పర్టికులర్ సినారియో అందరికి తెగ నచ్చేసింది. సో మొత్తం కోడ్ అంతా జావా స్క్రిప్ట్ లో రాసేస్తే సరిపోతుందా సార్? ఎన్ని ఇంటర్ఫేస్లు అయితే అన్ని, ఏ కోడ్ అయితే ఆ కోడ్ మనం జావా స్క్రిప్ట్ లో రాసేసుకుంటే బాగుంటుందా అంటే 100% అన్నారు. రైట్. కానీ ఆ జావా స్క్రిప్ట్ కి అంత సినిమా లేదు. ఎందుకంటే మొత్తం బ్యాక్ ఎండ్ లో జావా చేయాల్సిన పనిని మొత్తాన్ని ఫ్రంట్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ చేస్తుంది. సార్ జావా స్క్రిప్ట్ చేస్తుందంటే జావా స్క్రిప్ట్ డైరెక్ట్ గా డేటాని సర్వర్ నుంచి తెచ్చుకోవట్లేదు, అది తప్ప. డేటాని HTML ఎలిమెంట్స్ మధ్యలో పెట్టే పని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ పనిని మాత్రం మీకు ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ చేయగలుగుతుంది, డేటాని మాత్రం తెచ్చుకోదు. డేటాని ఇప్పటికి కూడా ఇచ్చేది ఎవరు అని అంటే ఈ ప్రోగ్రామ్సే. వీటినే మనం APIs అంటాం, లేకపోతే వెబ్ సర్వీసెస్ అంటాం, అలా మాట్లాడతాం. అల్టిమేట్లీ మనకు డేటాని ఇచ్చేది మాత్రం APIs. కానీ ఈ డేటాని మీ HTML లో పెట్టేది, HTML లో ఎడిట్ చేసేది, ఇదంతా ఎవరు చేస్తున్నారు మీకు? అని అంటే they're all being done by JavaScript, not by the సర్వర్ పేజెస్ అన్నమాట. సర్వర్ చేయట్లేదు, ఓన్లీ జావా స్క్రిప్ట్ మాత్రమే చేస్తుంది ఇదంతా. యు గాట్ మై పాయింట్? ఎస్, ఓకే. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ చేస్తుంది కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఈ జావా స్క్రిప్ట్ ఎక్కువ అయిపోతుంది, కానీ జావా స్క్రిప్ట్కి ఏమో అంత సినిమా లేదు, అంత లేదని నిజానికి కూడా. మరి ఎట్లా మరి ఇప్పుడు జావా స్క్రిప్ట్ అంత లేదు కాబట్టి హౌ దిస్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి డన్, ఎట్లాగా మేనేజ్ చేస్తుంది అని అంటే, అప్పుడు మనకి కొన్ని
కొన్ని ఫ్రేమ్ వర్క్స్ పుట్టుకొచ్చినాయి. దెన్ వీ గాట్ సమ్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్. ఈ లైబ్రరీస్ ఏంటి అని అంటే jQuery ఇలాంటి లైబ్రరీస్, లేకపోతే _JS ఇట్లాంటి అన్ని లైబ్రరీస్ అన్ని మనకు బయటకు వచ్చింది. సో లైబ్రరీస్ ఏముంటాయంటే సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే కొద్దిగా బెటర్మెంట్ చేస్తుందే తప్ప మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని ఓన్ గా చేసుకునే కెపాసిటీ అయితే రాదు దానికి. అలాగే ఇప్పుడు ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏం చేస్తాయి అని అంటే మొత్తం అప్లికేషన్ ని స్ట్రక్చర్ చేసేస్తాయి. ఫ్రేమ్వర్క్స్ with the help of libraries, frameworks will give you some better way of writing the JavaScript code. JavaScript code ane kaadu, Java ki kuda frameworks untayi. Frameworks always help us to write a better code. Framework ensure us to write a better code. So ivi rendu manaki possibilities ni icheve ఏంటవి మన JavaScript frameworks. అంటే ఏంటి, బెటర్ కోడ్ అండ్ లైబ్రరీ ఇదంతా. అలాంటి ఫ్రేమ్వర్క్స్ లో ఉన్న బెస్ట్ ఫ్రేమ్వర్క్ ఏంటి అని అంటే యాంగ్యులర్ కానీ రియాక్ట్ కానీ. యాంగ్యులర్ ఆర్ రియాక్ట్. ఇంత ఎందుకు చెప్పాను అంటే అసలు ఏంటిది యాంగ్యులర్ రియాక్ట్ ఏంటి అని అంటే ఇవి రెండు ఫ్రేమ్వర్క్స్. ఓకే, రియాక్ట్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ అంటారా అంటే కొద్దిగా అనొచ్చు. ఇప్పుడు అనొచ్చు. ఇంతకు ముందు అయితే అనలేము, కానీ ఇప్పుడైతే అనే అవకాశం వస్తుంది. అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి దాంట్ లోపల ఏమా. సో వీటిని యూజ్ చేసి మనము వెబ్ అప్లికేషన్ స్టైల్ ని మార్చేసాం. ఇలాంటి కొత్త వెబ్ అప్లికేషన్స్ ఇప్పుడు నేను ఈరోజు చూపించాను చూసారా, ఈ HTML, CSS, JavaScript అండ్ డేటాని సపరేట్ గా మనం ముందు పంపించేసేయడం ఈ బ్రౌజర్ కి. ఇలాంటి కాన్సెప్ట్ నే మనం ఏమంటామంటే సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ as సింగిల్ పేజ్ web applications. You got my point, right? ఈ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం కోసం మనము ఈ ఫ్రేమ్ వర్క్స్ ని కానీ లైబ్రరీస్ ని కానీ మనం వాడుకుని ఒక బెటర్ అప్లికేషన్ తయారు చేయబోతుంది. దట్ ఈస్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఇన్ ద ఫ్యూచర్ మనకి ఎప్పుడైనా డేటా కావాలన్నా మనము జావాస్క్రిప్ట్ ని యూజ్ చేసి ఆ డేటాను అడుగుతాము, సర్వర్ డేటా ఇస్తుంది. ఆ వచ్చిన డేటాకి కరెక్ట్ HTML పేజ్ ఏదో చూసుకుని ఆ HTML పేజ్ లో మనము డేటాని డిస్ప్లే చేసేస్తాం. అంత సింపుల్ గా మనకి ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేవి డిఫైన్ అవుతాయి. సో someone is asking about what is single page application. Can you repeat? Single page application is okay, single page application ఎట్లా చెప్తామనంటే okay, it doesn't reload అని అంటారు. ఆ డెఫినేషన్స్ కాదు. It's a combination of HTML, CSS and JavaScript. Basically single page application is a collection of JavaScript, HTML and CSS in which the application will not reload the entire page for every single request. Sir, నేను చెప్పడానికి నేను డెఫినేషన్ చెప్తాను కానీ మీకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. నేను కీవర్డ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. I will show you that particular keyword. ఇప్పుడు ఈ పేజ్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తాను. సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే నాకు సెట్టింగ్స్ కి సంబంధించిన పేజ్ డిస్ప్లే కావాలి. ఇక్కడ అంటే ఈ పర్టికులర్ పార్ట్ డిస్ప్లే కావాలంటే నాకు ఆల్రెడీ ఉన్న సెట్టింగ్స్ అన్ని సర్వర్ నుంచి రావాలి. ఇంతకుముందు ఏమేమైతే సెట్టింగ్స్ నేను చేసుకున్నానో అవన్నీ సర్వర్ నుంచి వచ్చి నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి అని అంటే ఆల్రెడీ ఈ పర్టికులర్ వేలో డిస్ప్లే చేయడానికి కావాల్సిన HTML అంతా మనం ఫస్ట్ టైం రిక్వెస్ట్ పంపించినప్పుడే వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు జావాస్క్రిప్ట్ కూడా ఉంటుంది ఈ పేజ్ ని ఇలా డిస్ప్లే చేయడం. ఓన్లీ డేటా విల్ బి మిస్సింగ్. కాబట్టి ఆ డేటా సర్వర్ నుంచి వస్తుంది. ఆ సర్వర్ నుంచి వచ్చిన డేటాని నేను ఇక్కడ
జావా స్క్రిప్ట్ యూజ్ చేసి పాపులేట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇన్బాక్స్ అని క్లిక్ చేయగానే నా ఇన్బాక్స్ మొత్తం మళ్ళీ వస్తుంది, అంతేగాని ఈ పేజ్ మళ్ళీ నాకు సర్వర్ నుంచి రీఫ్రెష్ అవ్వట్లేదు, ఓన్లీ డేటా మాత్రమే వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఈమెయిల్ క్లిక్ చేశాను అని అంటే నాకు ఓన్లీ డేటా మాత్రమే వస్తుంది, ఈ పేజ్ మళ్ళీ రీలోడ్ అవ్వట్లేదు. సో దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇంకా ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అన్ని చెప్పాను. ఆర్కిటెక్చర్ గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ప్లీజ్ అన్మ్యూట్ చేస్తున్నాను. ప్లీజ్ గివ్ యువర్ ఈమెయిల్ ఐడీస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇండివిజువల్ గా. నేమ్ ఒకటే మెసేజ్ లో నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ని మీరు if you have any doubts you can go ahead. నాగరాజ్ గారు సార్ చెప్పండి. సార్ నేను స్టార్టింగ్ వినలేదు, స్టార్టింగ్ 10 minutes 15 minutes. ఏం లేదండి, వెబ్సైట్ మీకు రికార్డింగ్ వస్తుంది కంగారు పడ. ఓకే, Please give me your email IDs and phone number so that మీకు ఆ వీడియో లింక్ తర్వాత నెక్స్ట్ క్లాస్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. ఓకే, ప్లీజ్ సెండ్ మీ యువర్ ఈమెయిల్ ఐడీస్ అండ్ ఫోన్ నెంబర్. Praveen, this is Srini. Is it audible? Yeah, Srini, please go ahead. Tell me. Yeah, in your first session, you mentioned Angular is a framework and React is a library. And this session, you mentioned React is also converting as a framework. It means any external features is added, like whatever the Angular way. Generally, Angular is useful more to develop the entire application. Right, library means one particular feature, probably it will helpful. Nowadays React also you're saying it is helpful like to build the entire application, something like that. Nowadays React is building like that. సార్ మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి, అవసరం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటాయి. సో శ్రీని పాయింట్ ఏంటంటే అన్ని చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌటింగ్ అని ఉంది, రౌటింగ్ ఇస్ స్టిల్ మనం థర్డ్ పార్టీ లైబ్రరీ యూజ్ చేయాలి. ఓకే, అట్లాగే రౌటింగ్ ఎట్లాగో మీరు థర్డ్ పార్టీ యూజ్ చేయాల్సిందే. అండ్ ఫార్మ్స్ ని మనం హ్యాండిల్ చేయాలంటే మీరు మళ్ళీ థర్డ్ పార్టీ ఫార్మ్స్ ని యూజ్ చేయాల్సిందే. అలాగే ఇంకొకటి ఎట్లా చేస్తామంటే ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే రిడక్స్ ఉంది, స్టోర్ మేనేజ్మెంట్ ఉంది, అది ఇప్పటికి కూడా రిడక్స్ లోనే చేస్తున్నారు, అది కూడా థర్డ్ పార్టీ టూలే. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటంటే లైక్ హుక్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ హుక్స్ అనే కాన్సెప్ట్ రావడం వల్ల మీరు హుక్స్ కంటెక్స్ట్ ఏపీఐ అని రెండు ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి దీని నీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. వాట్ ఈస్ దట్ కాల్డ్ as రిడక్స్ నీడ్ తగ్గిపోతుంది. సో మేబీ అంటే ఇంకా చాలా డెవలప్ చేయాల్సి ఉంది. రెడ్యూసర్ వచ్చింది, అన్ని వస్తున్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ దాట్ టెక్నికలీ అపీలింగ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ దట్ అని మాత్రమే నేను చెప్పగలను. దాన్ని అందుకని నేను అఫ్ కోర్స్ మీరు మరి అంత టెక్నికల్ గా నేను అంత చూసి మాట్లాడాలంటే మీరే ఇబ్బంది పడతారు. నేను కొద్దిగా అటు ఇటు వాడుతున్నాను కొన్ని వర్డ్స్, కానీ నేను జాగ్రత్తగానే యూజ్ చేస్తున్నాను. బట్ ఐ జస్ట్ సే దట్ ఇట్ ఈస్ ఎట్ టు రీచ్ టు దట్ లార్జర్ లెవెల్, బట్ ఎస్ it is slowly coming into that approach. It will reach to that level, I'm sure. Okay guys,
ఓకే యా నేను అన్మ్యూట్ చేస్తాను. చెప్పండి. హలో యా చెప్పండి. చెప్పు. షేరింగ్ స్క్రీన్ అంటుంది కానీ షేర్ అనలేదు. షేర్ చేసి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి, నాయిస్ వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నాకు చాట్ లో పెట్టే ఉంటారని అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా కొంతమంది ఇచ్చినట్టున్నారు, మళ్ళీ అడగండి. గౌతమ్, ఓకే, యూ గేవ్ ఇట్ యాజ్ సూర్య. Yes, yes, sir. Surya, thank you, Surya. So that's it, guys. That's it for today. We shall meet in the next class. Maybe on Monday. We shall meet on Monday. Okay. That's it for today. See you tomorrow. So see you on in the next class. Okay. Yes. Your contact number. Sure, Andy. It got 95612148. You can call me. Okay. That's it, guys. Sir, weekly. Hello. చెప్పండి. Sir, weekly ఎన్ని రోజులు క్లాసెస్ ఉంది? వీక్లీ 6 days ఉంటాయండి. 6 days. టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో లేదండి క్లాసు? అట్లని కాదు, ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, వీ హ్యావ్ టు అక్యుములేట్ పీపుల్. అందుకని ఫస్ట్ సెకండ్ వీక్ కూడా కొద్దిగా స్లోగానే ఉంటుంది, బట్ ఫ్రమ్ థర్డ్ వీక్ యూ విల్ గెట్ 6 hours a day, 6 hours. యా, ఓకే సార్, ఓకే. మాకు అడ్జస్ట్మెంట్ కి టైం. యా, రైట్ సార్. నేను చాట్ లో పంపించాను నాన్న. ఓకే, everyone must get my number. WhatsApp lo I will respond. Hello guys, see you.